హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఓజీ మూవీకి రిలేటెడ్ టాపిక్ షేర్ చేసుకుందాం. మూవీ ఎలానో చూద్దాం, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా షేర్ చేసుకుందాం. బిఫోర్ దట్, నా ప్రీవియస్ వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీడియోతో కంపేర్ చేస్తే లాస్ట్ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ కొంచెం తగ్గాయి. లుక్, నేనెవరిని క్రిటిసైజ్ చేయడానికి వీడియోస్ చేయట్లేదు. ఆల్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే కాదు, మెచ్యూర్డ్గా థింక్ చేయగలిగితే దట్స్ ఇనఫ్. అప్పుడు రియాలిటీ మీకే అర్థమవుతుంది. సరే, అవసరం అవుతే ఇదంతా లాస్ట్లో మాట్లాడుకుందాం. నాతో కనెక్టెడ్గా ఉండటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. చాలా మంచి వీడియోస్ మీ ముందు తీసుకొచ్చే గ్యారంటీ నాది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకోవాలి. మీలో ఎంతమంది ఇది ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఓజీ మూవీ రిలీజ్ అయిపోయింది. ఇన్ని రోజులు మనం వెయిట్ చేసిన ఎక్సైట్మెంట్, ఓజీ క్రియేట్ చేసిన ఆరాని మిస్ అవుతాం అని ఎవరైనా ఫీల్ అవుతున్నారు? బేసిక్గా ఓజీ అనౌన్స్ అయినప్పటి నుంచే మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చిందో దట్ ఎక్సైట్మెంట్ బికేమ్ డబుల్. తర్వాత వచ్చిన ప్రతి అప్డేట్ మనల్ని మూవీకి ఇంకా ఇంకా దగ్గర చేసింది. వచ్చిన ప్రతి అప్డేట్ చుట్టూ ఒక ఆరా ఉంది. దట్ మే బీ ఎ సాంగ్ ఆర్ ఎ టీజర్ ఆర్ ఎ ట్రైలర్, ఈవెన్ ఫర్ ఎ పోస్టర్. ఒక స్పెషల్ ఎనర్జీ ఉండేది, ఒక ఎక్సైట్మెంట్. అలా ఇన్ని డేస్ వెయిట్ చేసి మూవీని ఓన్ చేసుకున్నాక ఇప్పుడు మనం మూవీ చూసేస్తాం. ఇంతకు ముందు మూవీ ఎలా ఉంటుందో అన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ ఎలా ఉంటుందో అనే యాంగ్జైటీ మిస్ అయిపోతాం. ఇక నుంచి నో ఎక్సైటింగ్ అప్డేట్స్ ఫ్రమ్ ఓజీ అని ఆలోచించగానే చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. మనం ఎంత ఓన్ చేసేసుకున్నాం ఈ మూవీని అని అనిపించింది. లిటరలీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ దట్ ఆరా ఫర్ షూర్. బట్ తప్పదు కదా, ఎప్పటికైనా అవ్వాల్సిందే అది. ఇలా ఎవరైనా ఫీల్ అవుతాయి, మేబీ నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. మీరు మాత్రం కామెంట్ చేయండి, ఎంతమంది నాలాగా ఎమోషనల్గా అటాచ్ అయ్యారు ఈ మూవీకి అని నాకు కూడా తెలుస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రివ్యూ. సుజిత్ బ్రో, ప్లీజ్ కళ్యాణ్తో ఇంకో 2-3 మూవీస్ ప్లాన్ చేయండి. కళ్యాణ్ని ఒక ఫ్యాన్ కన్నా బెటర్గా ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. అండ్ దట్ టు మీరు చేస్తే స్ట్రైట్ మూవీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీ వాంట్ టు ఫీల్ దట్ ఆరా అగైన్. నీ విజన్కి కళ్యాణ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కలిస్తే థియేటర్స్ విల్ బికమ్ గ్రేవ్ యార్డ్స్. సరే, ఇంకా మూవీ ఎలా ఉందో మాట్లాడేసుకుందాం. ఫస్ట్లీ, మీలో ఎంతమంది ప్రీమియర్ చూసారు? ఆర్ ఈ వీడియో రిలీజ్ కన్నా ముందు మూవీ చూసిన వాళ్ళు ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో డ్రాప్ చేసి అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఒపీనియన్ వినండి. సేమ్ ఒపీనియన్స్ ఎంతమందితో మ్యాచ్ అవుతున్నాయో చూద్దాం. సో ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే, మూవీలో చాలా సప్లాట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉంటాయి. జపాన్లో స్టార్ట్ అవుతుంది మూవీ, అక్కడ నుంచి ముంబైకి ట్రావెల్ అవుతుంది. ఇదంతా 1970లో జరుగుతుంది. అలా వస్తున్న టైంలోనే గంభీరాకి దాదాకి ఒక రిలేషన్ సెట్ అవుతుంది. ఆ తర్వాత ముంబైలో ఓపెన్ అవుతుంది మూవీ. సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. వాటి ఇంపార్టెన్స్ ఎంతో అర్థం అవుతుంది. ఇలా కొన్ని ఎలివేషన్స్, కొంత డ్రామా తర్వాత పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ హాఫ్ బిగిన్స్ విత్ సమ్ హై ఆక్టేన్ యాక్షన్. కపుల్ ఆఫ్ యాక్షన్ బ్లాక్స్ తర్వాత మూవీ కొంచెం డ్రాప్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ పికప్ అవుతుంది. యాక్షన్ ప్యాక్డ్ క్లైమాక్స్తో ఎండ్ చేస్తారు మూవీని. బట్ వెయిట్ ఫర్ ది పోస్ట్ క్రెడిట్ సీన్, యూల్ హ్యావ్ ఎ సర్ప్రైజ్. సో ఇంకా మూవీలో చాలా పాజిటివ్స్ అండ్ సమ్ నెగిటివ్స్ ఉన్నాయి. వీల్ టాక్ అబౌట్ పాజిటివ్స్ ఫస్ట్. ఫస్ట్ అండ్ ద బెస్ట్ పాజిటివ్ థింగ్ ఈస్ కళ్యాణ్ అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్. చాలా యంగ్గా అండ్ డైనమిక్గా ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కళ్యాణ్. దిస్ ఈజ్ వాట్ ఫ్యాన్స్ వెయిటెడ్ టు సీ. ఇన్ని రోజులు ఇలాంటి డామినేషన్ని, ప్యూర్ మాస్ యూరోపియన్ ఎంత మిస్ అయి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సుజిత్. నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఈజ్ అఫ్ కోర్స్ తమన్. ప్రతి సీన్ ఆన్ స్క్రీన్ తగలబడిపోయింది. ఎక్స్ట్రాడినరీ వర్క్ బై తమన్. హీ గేవ్ హిస్ 1000%. చాలా డెడికేటెడ్గా ఫేవరెట్ హీరో కోసం తన హార్ట్ అండ్ సోల్ పెట్టేశాడు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఈజ్ అఫ్ కోర్స్ సుజిత్. పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఫర్ సుజిత్. ఒక ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సుజిత్ మేడ్ అన్ ఇంపాక్ట్ విత్ దిస్ మూవీ. హీ బ్రాట్ ది బెస్ట్ సైడ్ ఆఫ్ కళ్యాణ్. బెస్ట్ లుక్స్, స్టైలిష్ కళ్యాణ్ని షోకేస్ చేశాడు. ఒక డ్రీమ్ కమ్ ట్రూ రోల్ని డిజైన్ చేశాడు. ఈవెన్ కళ్యాణ్ మేడ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే సాంగ్స్, విచ్ ఆర్ నాట్ ఫోర్స్లీ డ్రివెన్. ప్రతి సాంగ్ స్టోరీలోనే వెళ్తుంది. నథింగ్ గోస్ అవుట్ ఆఫ్ స్టోరీ. సాంగ్స్ కూడా స్టోరీ డ్రివెన్ గానే ఉంటాయి. అంటే సాంగ్స్కి స్పెసిఫిక్ టైం ఇవ్వలేదు, స్టోరీ రన్ అవుతుంది, అందులోనే సాంగ్స్ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఈజ్ ప్రొడక్షన్ వాల్యూస్. రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న మూవీ ఇది. దెన్ సినిమాటోగ్రఫీ మ్యాడ్ ఉంటుంది. లిటరల్లీ ప్రతి ఫ్రేమ్ బాగుంది. ఆన్ స్క్రీన్ ప్రతి సీన్ చాలా బాగుంది. దట్ లెవెల్ ఆఫ్ సినిమాటిక్ విజన్ ఉంటుంది. కలర్ గ్రేడింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ గేవ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. కొన్ని క్యారెక్టర్స్ మనల్ని సర్ప్రైజ్ చేసేలా ఉంటాయి. సరే, ఇందులోనే ఇంకొన్ని కీ పాయింట్స్ చెప్తా. మూవీ రిలీజ్కి 1 hour ముందు ప్రొడక్షన్ టీమ్ ఒక హింట్ ఇచ్చారు దట్ దిస్ మైట్ బి SCU, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. దీనికి ఇంటర్లింక్డ్గా ఒక సీక్వెన్స్ అరేంజ్ చేశారు మూవీలో. దట్ వాస్ సో గుడ్. ఫోర్స్ఫుల్గా పెట్టాలి అని కాకుండా ఎక్కడ ఛాన్స్ ఉందో అక్కడ ప్లేస్ చేశారు. అలా అని క్యామియో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ జస్ట్ ఎ కనెక్షన్ అంతే. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. అండ్ దెన్ ఓజీస్ క్యారెక్టర్ స్టార్ట్స్ విత్ వషియో వషి విత్ ఏ సమురాయ్ టచ్ అండ్ మూవీ ఎండ్స్ విత్ వషియో వషి విత్ సేమ్ సమురాయ్ టచ్. అసలు క్లైమాక్స్లో గంభీరాకి పడ్డ ఎలివేషన్ మామూలుగా ఉండదు. అదనే కాదు, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తాడు బాంబేకి. అప్పుడు వచ్చే థీమ్ అల్టిమేట్ ఉంటుంది. ఫాలోడ్ బై గన్స్ అండ్ రోజెస్. లిటరల్లీ ది బెస్ట్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. ఇక్కడ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కానీ,
కళ్యాణ్ చేసే చిన్న చిన్న మూమెంట్స్ అండ్ యాక్షన్ కానీ చాలా స్టైలిష్గా ఉంటాయి. ఇదనే కాదు, ప్రతి ఎలివేషన్, ప్రతి యాక్షన్ బ్లాక్ అన్ని చాలా స్టైలిష్గా ప్రెజెంట్ చేశారు. మిక్స్డ్ విత్ బెస్ట్ బీజిఎం. ఒక హై నోట్లో ఉంటాం మనం. సో ఇప్పుడు నెగటివ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందే చెప్తున్నా, అఫెండ్ అవ్వకండి. నో మూవీ ఈస్ పర్ఫెక్ట్. ప్రతి మూవీలో ఫ్లాస్ ఉంటాయి. టేక్ ఇట్ ఇన్ ఈజీ వే. మూవీలో ల్యాక్ ఆఫ్ డ్రామా, ల్యాక్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. అర్థమయ్యేలా చెప్తా వినండి. ప్రతి మూవీలో డ్రామా అనేది ఉంటుంది. దట్ షో కేసెస్ ది థింగ్స్ ఇన్ డిఫరెంట్ ఎమోషన్స్. అంటే డ్రామాలో ఉన్న ఎమోషన్స్ బాగుంటే దాని రీచ్ బాగుంటుంది. అది లేకపోతే డిస్కనెక్ట్ అవుతాం. ఈ మూవీ వరకు ఈ డ్రామా అనే పాయింట్లో ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ప్లే చేస్తున్న డ్రామాకి మనం కనెక్ట్ అవ్వం ఆర్ ఎమోషన్ ఫీల్ అవ్వం. క్యారెక్టర్స్ మధ్య ఉన్న కనెక్షన్స్ మనకి జెన్యూన్గా ఆర్ ఎమోషనల్గా టచ్ అవ్వలేదు. అసలు ఈ పాయింట్ని కంప్లీట్గా షోకేస్ చేయలేదు వీళ్ళు. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్ కూడా, కానీ వాటి మధ్య ఉన్న బాండింగ్ మనకి హిట్టింగ్గా లేకపోవడం వల్ల డిస్కనెక్ట్ అవుతాం. సేమ్ హ్యాపెండ్ హియర్. బికాస్ ఆఫ్ దిస్ వీ ఫీల్ లిటిల్ డిస్కనెక్టెడ్ టు దర్ ఎమోషన్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒకసారి ఎమోషన్కి కనెక్ట్ అయ్యామా, మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం, క్యారెక్టర్స్ని ఓన్ చేసుకుంటాం. అలా కనెక్ట్ కాలేదా, మనం వాళ్ళు చేసేది చూస్తూ ఉంటాం, ఎక్స్పీరియన్స్ అవ్వలేం. ఇది ఒక థిన్ లైన్, కొంచెం కాంప్లికేటెడ్ కూడా. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మేబీ కొంచెం అటు ఇటుగా కూడా చెప్పుండొచ్చు, కానీ నేను చెప్పాలి అనుకుంటున్న పాయింట్ని అర్థం చేసుకొని చాలు. సో మూవీకి మేజర్ ఇష్యూ ఇది ఒకటే, కానీ ఇది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మూవీని. మూవీ ఎవరికి బాగా రీచ్ అవుతుంది, ఎవరికి కాదు అని కూడా చూద్దాం. ఫ్యాన్స్ బ్లైండ్గా వెళ్ళిపోండి. ప్రీమియర్ చూసేసి ఉంటారు మేబీ, ఆర్ చూడకుండా ఉంటే మాత్రం పవన్ ఇన్ కార్నెట్ వెయిటింగ్ మీకోసం. ఒకవేళ మీరు రివ్యూస్ చూస్తే అందులో బాలేదు అని చెప్తే లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. కళ్యాణ్ మీ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేస్తాడు. లేదు, మీరు చూసిన రివ్యూస్లో చాలా బాగుందని చెప్తే హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. స్టిల్ కళ్యాణ్ మీ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేస్తాడు. కళ్యాణ్ని క్యారెక్టర్ వైజ్ ఇష్టపడే వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఉంటారు. అఫ్ కోర్స్ మీరు వెళ్తారనుకోండి, ఒకరు వెళ్ళకపోతే ఇంకా లేట్ చేయకండి. ఇంకో కేటగిరీలో కళ్యాణ్ని హేట్ చేసే వాళ్ళు, మూవీ డిజాస్టర్ అవ్వాలి అని చూసే బ్యాచ్ కూడా ఉంటారు. పర్లేదు, మూవీ బాలేదు అనుకుని ట్రై చేయండి. కళ్యాణ్ ఏంటో చూస్తారు థియేటర్లో. ఫైనల్లీ ఇది డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాలీవుడ్. ఒక ఇమేజ్లో 3 డ్రాగన్స్ ఉంటాయి కదా, ఆ 3 డ్రాగన్స్ వీళ్ళే: తమన్, కళ్యాణ్, సుజిత్. ఎండ్ క్రెడిట్స్ ముఖ్యం మిగిలు. స్పాయిలర్స్ చూసేసి ఉంటారు ఇప్పటికీ అందరూ. నేనైతే రివీల్ చేయట్లేదు, కానీ వీడియో స్టార్టింగ్లో ఒకటి చెప్పా, ఓజీ ఆరా మిస్ అవుతామని చెప్పా కదా, దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. డోంట్ మిస్ ద బిగినింగ్. రీసెంట్ టైమ్స్లో బెస్ట్ నేమ్ కార్డ్స్ పడతాయి. డోంట్ మిస్ ద ఎండింగ్. యూ విల్ ఫైండ్ ఏ హంగ్రీ చీతా. వీడియోలో మీరు కామెంట్ చేయడానికి చాలా పాయింట్స్ ఉన్నట్టున్నాయి, చేసేయండి పర్లేదు. బట్ మొత్తం వీడియో చూస్ చేయండి. యాజ్ యూజువల్ పాజిటివ్గా అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. మాకు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉంది. మీరు నెగిటివ్గా చేసినా మేము పాజిటివ్గానే రెస్పాండ్ అవుతాం. చిన్నప్పుడు మేము కూడా స్పోర్ట్స్ ఆడాం, కైట్ ఫిగర్ వేసాం, దొంగ పోలీస్ కూడా ఆడినాం. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడ్వాన్స్ హ్యాపీ దసరా.